బెండ తోటలోకి అయితే వెళ్దాము. ఉన్నాయి 6 ఫీట్ పైన కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ చూసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది, బాగా ఘాటు ఉంటుంది. చూడండి ఏ సైజులో ఉన్నాయో బొద్దుగా. పాలు పోసి వండితే చాలా సూపర్గా ఉంటాయి. అన్ని చాలా పెద్ద సైజు, విత్తనాలు కూడా ఈ సైజులో ఉంటాయి. ఇది కానీ గుచ్చుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది, హెల్త్ ఎంత పాడవుతుంది. చాలా బాగుంది, ఒకసారి చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. సో ఈరోజైతే మీకు థంబ్నెయిల్ చూసే ఉంటారు, మా పొలాలు చూపించడానికి అయితే వచ్చాము. ఇవి మా ఓన్ కాదండి, మొత్తం కౌలుకి చేసేదే. మా నాన్నగారు అయితే చేస్తారు, మొత్తం కూడా సింగిల్ హ్యాండ్ మీదే చేస్తారు. సో మీకైతే పొలం చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నా పక్కన వచ్చేసి వంకాయ మొక్కలు, వంకాయ తోట ఉంది. అదంతా కూడా బెండ చెట్లు అండి. మొత్తం కూడా చూడండి నా హైట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే వంకాయ చెట్లు వేశారు మా నాన్నగారు. సో ఇప్పుడైతే బెండ తోటలోకి అయితే వెళ్దాము. ఒకసారి చూడండి ఎంత హైట్ ఉన్నాయో. నేను వచ్చేసి 5.7, 8 ఉంటాను. 6 ఫీట్ అయితే ఉన్నాయి, 6 ఫీట్ పైన కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ చూసుకుంటే మొత్తం కూడా అన్నీ న్యాచురల్గానే పండిస్తారు. ఎక్కువ అంటే మందులు వేయటం కానీ అట్లాంటివి ఏం చేయరు. మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే వీలైనంత వరకు మందులు ఎక్కువ వాడకుండానే అయితే పండిస్తారు. సో ఒకసారి చూడండి బెండకాయలు కూడా ఏ సైజులో ఉన్నాయో. అట్టున్నాయా, అటువైపు కోసేసినట్టున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ కూడా బెండకాయలు అనమాట. ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో, ఏ సైజు ఉన్నాయో. మొత్తం మంచి సైజులో అయితే ఉంటాయి. మొత్తం ఇంకా మీరు చూసేంతవరకు కొంచెం ఒక 2 ప్లాట్లు ఎంత సైజు ఉంటుందో అంత సైజులో అయితే బెండకాయ చెట్లు ఇవంతా కూడా. మధ్య మధ్యలో కూడా పసుపు పంట కూడా వేశారు మా నాన్నగారు. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి పక్కన దాంట్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా చెట్ల దగ్గరికి అయితే వచ్చామండి. ఫస్ట్ మనం చూసుకుంటే అక్కడ బెండ చెట్లు, ఇక్కడ వచ్చేసి దాని పక్కన వచ్చేసి వంకాయ చెట్లు. నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసాము. ఇవి కూడా అంతే, అంత మీడియం సైజులోనే ఉన్నాయి మొక్కలు, ఇంకా పెద్దగా అవ్వలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం పూలు అయితే వస్తున్నాయి. టమాటాలు అయితే ఇంకా రాలేదు పంట అయితే. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే పూలు స్టార్ట్ అయినాయి. మొత్తం ఎన్ని వరుసలు వేశారంటే 8 వరుసల్లో అయితే వేశారు. దాదాపు ఒక 40 ఫీట్ ఆర్ 50 ఫీట్ అయితే వేశారు ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా టమాటా చెట్లే ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి పక్కన పచ్చిమిర్చి ఉందండి. పచ్చిమిర్చి చెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి అండి. అసలు చాలా ఘాటుగా అయితే ఉంటాయి. అసలు మామూలుగా అసలు తినలేము. చాలామంది ఇక్కడ పొలం దగ్గరికి వచ్చి అయితే కోసుకెళ్తూ ఉంటారు. అసలు విపరీతమైన మంట ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఇంట్లో కూడా మా అమ్మతో అంటూ ఉంటాను, అసలు ఇంత మంట ఎలా తింటామా, కొంచెం స్టమక్ అప్సెట్ అయిద్దేమో అంటే ఏముండదులే అంటారు. విపరీతంగా అయితే మంట ఉంటుంది. పచ్చిమిర్చి బాగా ఘాటు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, పచ్చిమిర్చి మధ్యలో అయితే పసుపు పంట కూడా వేశారు. చూసుకోండి పచ్చిమిర్చి ఏ సైజులో ఉందో. కొన్ని అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి, కొన్ని అయితే ఆల్రెడీ కోసేసినట్టున్నారు. ఇంకొన్ని అయితే మీడియం సైజులో కూడా ఉన్నాయి. అక్కడ చూడు మీడియం సైజులో ఉన్నాయి, అలాగే పండిపోయినవి కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ నుంచే ఎండుమిరపకాయలు అయితే తీసుకొచ్చి మాకు పచ్చడి కూడా చేశారు ఇంట్లో. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే హడావుడిగా మందులు వేసేసి తొందరగా పంట చేతికి వచ్చేయాలని చెప్పి హడావుడిగా మందులు వాడేస్తూ ఉంటారు. మా నాన్నగారు అయితే 99% మందులు వాడకుండా పండించడానికే, న్యాచురల్గా పండించడానికే చూస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వేరే చోటకి అయితే వెళ్ళిపోదాం. పక్కన ఇంకొకటి ఉంది, ఆ పంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూసుకుంటే అక్కడ మనం బెండ తోట అయితే చూసాము, అలాగే వంకాయ తోట చూసాము. ఆ తర్వాత వచ్చేసి టమాటా తోట, ఇక ఈ సైడ్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా చూసాము. కానీ అన్నిట్లో కొంచెం పసుపు మొక్కలు కూడా అయితే పెట్టారు మా నాన్నగారు. నెక్స్ట్ వచ్చేసి పొట్లకాయ పందిరి కూడా ఉందండి ఇక్కడ. చూడండి ఒకసారి, పొట్లకాయలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి, బాగా మంచి సైజు టేస్ట్ కూడా అయితే ఉంటాయి. చూడండి ఒకసారి.
నువ్వు పట్టవేమో, తగిలిద్దాం పైన. ఇటు నేను చూపిస్తే ఇటు ఇక్కడ చూడండి ఒకసారి ఏ సైజులో ఉన్నాయో. ఇది ఇంకా చెప్పాలంటే కొంచెం సైజ్ తక్కువనే చెప్పాలి, ఇంకా బొద్దుగా బాగా పొడుగ్గా కూడా అయితే ఉంటాయి. కొంచెం సైజ్ తక్కువే అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక 2 పొట్లకాయలు అయితే ఉన్నాయి. చూడండి సైజ్ ఏ కలర్లో ఉందో. కానీ పొట్లకాయలు పాలు పోసి వండితే చాలా సూపర్గా ఉంటాయి అన్నీ. మీరు కూడా అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పొట్లకాయ కర్రీ వండేటప్పుడు. కానీ నాకు ఆ స్మెల్ కూడా బాగా నచ్చిద్ది. ఒక రకంగా చేదుగా వగరుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది స్మెల్, పొట్లకాయల స్మెల్. పచ్చి అయితే ఎస్పెషల్లీ ఇట్లా మనం తోట దగ్గరికి వచ్చినప్పుడు అయితే మాత్రం ఆ స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అట్లానే ఇక్కడ కాకరకాయ పందిరి కూడా ఉంది. కాకరకాయ కూడా చాలా బాగుంటాయి, చాలా చేదుగా అయితే ఉంటాయి. జనరల్గా ఎక్కడైనా కాకరకాయలు చేదుగానే ఉంటాయి, కానీ మా నాన్నగారు పండించే విధానంతో అయితే ఇవి మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. మీలో ఎవరికైనా కాకరకాయ వేపుడు అంటే, కాకరకాయ కారం అంటే ఏమన్నా ఇష్టం ఉన్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మామూలుగా అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మరి రోజు ఎంత ఇబ్బంది పడుతూ అయితే కాయలు కోయటము అట్లాంటివి చేస్తారు. మరి జనరల్గా మీకు చూపించడానికి లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడే అసలు కొంచెం బెండ్ అయి ఉండలేకపోతున్నాము. అట్లాంటిది డైలీ ఇదే పని చేస్తారు మా నాన్నగారు. సో ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. అంటే వాళ్ళకంటే అలవాటు అయిపోతుంది, ఎప్పుడు ఇదే పనిలో ఉంటారు కాబట్టి. మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వరి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనకి అక్టోబర్లో వర్షాలు అయితే పడినాయి కదా. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అక్టోబర్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్ ఇస్తాను, కార్డ్స్లో అయితే చూడండి, లేదా ఎండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మొత్తం అయితే మునిగిపోయిందండి అక్టోబర్లో. అదే మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఆ టైంలో అయితే ఇక్కడ కూడా మొత్తం మునిగిపోయినాయి వర్షాలకి. చూడండి ఒకసారి ఏ హైట్లో 3.5 or 4 feet హైట్ అయితే ఉంది. ఇంకా నీళ్ళు అయితే తగ్గలేదు. నీళ్ళు అయితే ఏం పెట్టట్లేదండి, మోటార్ ఉందని మోటార్ నీళ్ళు పెడుతున్నారు అని అయితే అనుకోవద్దు. మోటార్తో నీళ్ళు ఏం పెట్టట్లేదు. అయినా కానీ అప్పుడు పడిన వర్షం నీళ్ళే ఇంతవరకు కూడా పోలేదు మాకు. సో దీని పక్కనే వచ్చేసి ఇక్కడ కూడా అంతే పొట్ల పందిరి అయితే ఉంది. చూడండి ఇది కొంచెం నీట్గా అయితే ఉంది. అక్కడ దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం హైట్గా అయితే ఉంది, అది మరీ పొట్టిగా ఉంది. చూడండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా. ఇక్కడ కూడా అంతే, సైడ్ మొత్తం కూడా పసుపు మొక్కలు అయితే పెట్టారు. మధ్యలో కానీ సైడ్ కానీ అంతా కూడా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే బాగుంది. సో యాక్చువల్గా మీకు మార్నింగ్ టైం కూడా ఒకరోజు వచ్చేసి మీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. మార్నింగ్ మంచు పడేటప్పుడు మనకి ఈ డిసెంబర్లో ఈ టైమ్స్లో ఎంత నీట్గా ఉంటాయో పొలాలు, ఎంత అందంగా ఉంటాయో మీకు ఒకసారి మార్నింగ్ వీడియో కూడా అయితే పెడతాను. సో చూడండి ఇక్కడ దాకే ఉంది. ఇదైతే మొత్తం కూడా పొట్ల పందిరి, ఇక్కడ వేరేదంటూ లేదు, పొట్ల పందిరి. ఆ తర్వాత వచ్చేసి పసుపు మొక్కలు, ఇంతకు మించి ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇంకో చోటకి వెళ్ళిపోదాము. చూడండి ఏ సైజులో ఉన్నాయో బొద్దుగా. అంటే ఇవి పిందెలే, ఇంకా పెద్దవి అయితే అవ్వలేదు, ఇంకా పొడుగు అవ్వలేదు, జస్ట్ చిన్నవి మాత్రమే ఇవి. సో నెక్స్ట్ మనం ఇంకొక చోటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మా పొలంలో చింతకాయల చెట్టు కూడా ఉందండి. చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో, సూపర్గా అయితే ఉంది. కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేను మామూలుగా ఎవ్రీ సమ్మర్లో అయితే కట్ చేసుకొని తింటూనే ఉంటాను. చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు మీకు ఆ కాయలు ఎలా ఉంటాయి సైజు కూడా మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి వరి కనిపిస్తుంది కదా, మొత్తం ఇటు సైడ్ నుంచి ఇట్లా రౌండప్లో ఇప్పుడు మీకు అటు చూపించాను కదా, ఆ సైడ్కి అయితే ఉంటుంది. మొత్తం కూడా మా నాన్నగారు చేసేది మొత్తం 13 ఎకరాల్లో అయితే చేస్తారు. మొన్న వర్షాలకి నీళ్లు పోక 4 ఎకరాలు అయితే బాగా పంట పాడైపోయింది, వేస్ట్ అయిపోయింది అనమాట. మిగతాదే కొంచెం పర్లేదు అనిపిస్తుంది.
సో అక్కడ కనిపిస్తుంది కదా కొబ్బరి చెట్లు, మీకు జూమ్ చేస్తాను ఉండండి. ఆ కొబ్బరి చెట్లు ఒకప్పుడు అటువైపు కూడా మొత్తం మా నాన్నగారే చేసేవాళ్ళు, కానీ ఒక్కళ్ళే చేయలేకపోతున్నారని చెప్పి మేమే వద్దు అంత రిస్క్ ఎందుకు అని చెప్పి మేమే తగ్గించుకోమని అయితే చెప్పాము ఇంట్లో. సో అటు సైడ్ వచ్చేసి మీకు నిమ్మ చెట్లు, అలాగే సపోటా తోట, అట్లాగే మామిడికాయ చెట్లు, అట్లా చాలా అయితే ఉన్నాయి. ప్రజెంట్ వెళ్దామనే ఉంది కానీ అది మా కింద లేదు. మన కింద లేనప్పుడు వెళ్ళకూడదు కదండి వేరే వాళ్ళ దాంట్లోకి. ఒకసారి మేము పర్మిషన్ అయితే ఆ తోట ఓనర్తో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గర మీకైతే ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా మాదే చేసేది మా నాన్నగారు. ఇది కూడా ప్రజెంట్ చిక్కుడు పందిరి దగ్గర అయితే ఉన్నాము. అసలు ఎంత గుబురుగా ఉందో చూడండి. ఎంత సపోజ్ దీని మీద ఏమన్నా పసికిర్ల పాము కానీ ఇంకా ఏదైనా ఒక చిన్న పాము కానీ ఏదైనా ఉందో లేదో కూడా అసలు అర్థం కాదు. చాలా రిస్క్ అనమాట వ్యవసాయం అంటే. ఇక్కడ చూడండి, నేనే 5.7 ఉంటాను, ఇది నాకన్నా కొంచెం ఇంకా కిందకు ఉంది. అసలు చాలా ఇబ్బంది పడుతూ అయితే మనం లోపలికి వెళ్ళాలి. బన్నీ అయితే నాకు తెలిసి 6 దాకా ఉంటాడేమో, చాలా ఇబ్బంది పడతాడు రావాలంటే. మొత్తం కూడా చిక్కుడు పందిరేనండి. చిక్కుడుకాయ గింజలు అయితే ఈ సైజులో ఉంటాయి, చాలా బాగుంటాయి. చిక్కుడు కాయల సైజు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే, మధ్యలో చూసుకుంటే పసుపు చెట్లు అయితే పెట్టారు, పసుపు మొక్కలు. ఇదిగోండి ఇక్కడ చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఈ సైజు ఉన్నాయి కదా, దీనికి డబల్ అవుతాయి, చాలా పెద్ద సైజు. విత్తనాలు కూడా ఈ సైజులో ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి అసలు. ఇవి కూడా అంతేనండి. అసలు చాలా వరకు కూడా మందులేమి లేకుండా న్యాచురల్గా పండించడానికి ట్రై చేస్తారు మా నాన్నగారు. ఎంతో తప్పని పరిస్థితుల్లో ఏదో అంటే పురుగు పడటం కానీ ఇట్లాంటివి జరిగితే తప్ప వీలైనంత వరకు మందులు అయితే అసలు స్ప్రే చేయరు, న్యాచురల్గానే ఉంచడానికి ట్రై చేస్తారు. చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో. ఇంత బెండ్ అయితే ఇక్కడ మనకు వీపు నొప్పి వస్తుంది, అలాగే హెడేక్ కూడా వస్తుంది. అట్లాంటిది వాళ్ళు గంటలు పోట్లు కూడా ఉండే రోజులు ఉంటాయి. వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకుని, అంటే వాళ్ళకి కొంచెం అలవాటు అయిపోతుంది. మనలాంటి వాళ్ళకి అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం చిక్కుడు పందిరేనండి. నెక్స్ట్ అయితే మనం వేరే చోటకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఎంతసేపు చూపించినా కానీ మొత్తం ఇదే ఉంటుంది కాబట్టి మీకు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి ఇటు పక్కన చూసుకోండి, బీర్ బాటిల్స్ ఎలా పడేశారో. ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాము. బైక్ పెట్టే దగ్గర, బైక్ మేము పార్క్ చేసాం కదా ఇక్కడ ఇట్లా బార్కి మొత్తం చూసారుగా. ఈ చెత్త అంతా ఏంటంటే బీర్ బాటిల్స్ ఉంటాయి కదా, బీర్ బాటిల్కి బాక్స్ ఇస్తాడుగా, బాటిల్ లోపల పెట్టి, అదేనండి మొత్తం కూడా ఇవే. నూడిల్స్ ప్యాకెట్లు, బీర్ బాటిల్స్ మొత్తం చండాలం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు తాగటమే కాదండి, తాగి పక్కన పడేసినా కానీ ప్రాబ్లం ఏముండదు. కొంతమంది ఏం చేస్తారంటే తాగి సీసాలను ఇక్కడే పగలగొడుతూ ఉంటారు. సో వ్యవసాయం చేసే వాళ్ళేమో చెప్పులు వేసుకోరు చాలా వరకు, అంటే నీళ్ళలోకి దిగాల్సి వస్తుంది, నీళ్లు పెడుతూ ఉంటారు. అట్లాగొచ్చేసి వాళ్ళు చెప్పులే వేసుకున్నప్పుడు ఏంటి, సడన్గా ఇట్లాంటివి గుచ్చుకున్నాయి అనుకోండి, అప్పుడు ఏమైంది, సెప్టిక్ అయ్యి ఎంత ఇబ్బంది పడతారో మీకే తెలుసు. హాస్పిటల్ ఖర్చులు కానీ ఇట్లా ఎంత డ్యామేజ్ అవుతుందో ఆర్థికంగా కూడా కొంచెం మీరే ఆలోచించాలి. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే ఇట్లా పొలాల్లోకి వచ్చి ఇట్లా సైడ్ ఎక్కడైనా ఎదురుగా బాటిల్స్ పగలగొట్టడం కానీ, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కానీ అట్లా చేయకండి. ఎందుకంటే మీరు తాగేదే చెత్త, ఆ చెత్తను మళ్ళీ వీళ్ళు చెత్తను క్లీన్ చేసుకోవాలి. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మీరు పడేసిన వాటిని, చెత్తని చెదారాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది వీళ్ళ పని కాదు కదా. మీరు వచ్చి తాగినప్పుడు సైలెంట్గా పక్కన పడేసి వెళ్ళటం ఏదో ఒకటి చేయాలి, అంతేగాని చెత్తగా చేసేస్తే వాళ్ళు ఎందుకు క్లీన్ చేయాలండి మీరు తాగినప్పుడు. సో తాగినప్పుడు దయచేసి పక్కనైతే వీళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పక్కనైతే పడేసి వెళ్ళండి నీట్గా. సో నా రిక్వెస్ట్ అది, ఆర్డర్ ఏం కాదు. ఇంకా మీ సంస్కారం మీ ఇష్టం అండి. సో ఇది కూడా మొత్తం బీర్ బాటిల్సే మొత్తం. అది చూడండి ఎట్లా పగలగొట్టారో చూడండి. సపోజ్ ఇది కానీ గుచ్చుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది, హెల్త్ ఎంత పాడవుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి పెట్టుబడి పెట్టడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి.
అట్లాంటిది మీరు ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళకి ఇక హాస్పిటల్ ఖర్చులు కానీ, ఇక హెల్త్ డ్యామేజ్ అయితే ఇక అది రికవర్ అవ్వడానికి కానీ ఎంత టైం పట్టుద్ది. చదువుకున్న వాళ్ళే వస్తారు కొంతమంది, కానీ సెన్స్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మొత్తం వరేనండి. ఇది కొంచెం బాగుంది ఇది చూడడానికి. నాకు తెలిసి అటు పక్కన ఉన్నదే కొంచెం పాడైనట్టయితే ఉంది. ఇది వచ్చేసి కొంచెం అయితే ఒక 3.5-4 ఫీట్ అయితే ఉంది. పంట కూడా చాలా బాగుంది, ఇది నీట్గా ఉంది. నాకు తెలిసి డిసెంబర్లో అయితే కోత మొదలు పెడతారనుకుంటా, మిషన్ వేస్తారు. అప్పుడు మీకు ఒకసారి వీడియో అయితే తీసి చూపిస్తాను నీట్గా. మామూలుగా యాక్చువల్గా అయితే నేను ఇక్కడ నుంచి దిగి మీకు ఆ కొబ్బరి చెట్ల వరకు వెళ్ళైతే చూపిద్దామని అయితే వచ్చాను. మధ్యలో నీళ్ళు ఉన్నాయి, కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత అయితే మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి నేను నీళ్ళు వచ్చి మునిగిపోయినప్పుడు వీడియో చేశాను, పైన కార్డ్స్లో పెడతాను, మళ్ళీ చూడండి, ఎండింగ్లో కూడా పెడతాను వీడియో వచ్చేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అయినా ఒకసారి చూస్తామండి, అక్కడ దాకా వెళ్ళి వాటర్ ఉన్నాయో లేవో చూసి లోపలికి వెళ్ళే వీలుంటే లోపలికి వెళ్తాము, అక్కడ దాకా వెళ్ళి అయితే చూపిస్తాము. వాటర్ ఉంటే మాత్రం వెళ్ళలేము, ఎందుకంటే షూ వేసుకొచ్చాను నేను. వాటర్ ఉంటే కష్టం వెళ్ళడానికి కూడా. వాటర్ బురద ఉందండి ఇక్కడ కూడా, కష్టం వెళ్ళడానికి కొంచెం. ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి కనిపించే చెట్ల దాకా కూడా మొత్తం మా నాన్నగారు చేసేది. మొత్తం ఇట్లా వచ్చేసి ఇక్కడ టర్నింగ్ తీసుకొని అక్కడ ఇందాక మోటార్ చూపించాను కదా, ఆ అవతల ఎండింగ్ వరకు కనిపించే అపార్ట్మెంట్ దాకా కూడా మొత్తం వరేనండి. మొత్తం మా నాన్నగారు సింగిల్ హ్యాండ్ మీదే చేస్తారు. సో నెక్స్ట్ వేరే చోటకైతే వెళ్ళిపోదాము. సో ఇదిగోండి, మీకు ఇందాక చెప్పాను కదా, మనం బండి పెట్టే దగ్గర కూడా మొత్తం బీర్ బాటిల్సే ఉంటాయి. ఒకసారి చూపించు. ఇదిగోండి మొత్తం అక్కడి నుంచి ఇదంతా కూడా మీకు బీర్ బాటిల్సే ఉంటాయి. కొంచెం లోపలికి కూడా, ఆ లోపలికి తాగి పడేసిన వాళ్ళు కాదండి పడేసేది. ఇక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముతారు మా నాన్నగారు. ఒక 2 మనుషులను పెట్టించి, ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఫ్రెష్గా వెళ్ళి కోసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా. సో వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఒక్కొక్కసారి బాటిల్స్ అయితే ఉంటాయి, వాళ్ళంతా కూడా తీసి అటు పడేశారు. తాగిన వాళ్ళు పడేసినవి కాదు, మొత్తం వీళ్ళు క్లీన్ చేసి కొంచెం లోపలికి విసిరేశారు. ఇదిగోండి మొత్తం కూడా బాటిల్సే, ఇదిగోండి మొత్తం కూడా బాటిల్సే ఉంటాయి ఇక్కడ. మీరు ఎటు చూసుకున్నా ఇందాక మీకు చెప్పాను కదా, మామూలుగా మొత్తం వరి పంటే మొత్తం అక్కడ చివరి నుంచి ఇట్లా ఎల్ షేప్లో ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఎల్ షేప్లో మొత్తం ఇదిగోండి ఈ అపార్ట్మెంట్ అక్కడ కనిపించే చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల దాకా కూడా మొత్తం నాన్నగారే చేస్తారు. మొత్తం 13 ఎకరాలు ఇదంతా కూడా. 13 ఎకరాల్లో 4 ఎకరాలు అనేది చాలా పాడైపోయింది, 9 ఎకరాలే కొంచెం పర్లేదు అన్న స్థితిలో అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇంకా లోపల బురద తగ్గలేదు అసలు. ఒక్కొక్కసారి నైట్ 11:30, 12కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నీళ్లు పెట్టడానికి అయితే వస్తుంటాం మేము అప్పుడప్పుడు. మ్యాక్సిమం 10:30 or 11కే వస్తుంటాము. ఎప్పుడన్నా ఒకసారి ఆఫ్ చేయడానికి మాత్రం 12కి అలా వస్తాము. ఈసారి వచ్చినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను, ఒకసారి చూద్దురు కానీ. ఇదిగోండి ఇది మొత్తం కూడా చేసేది మా నాన్నగారే మొత్తం చేసేది. నెక్స్ట్ ఇంకొక చోటకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ జామకాయ చెట్టు కూడా ఉంటుందండి, జామ చెట్టు. ఈ జామకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి. మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు కోసుకొని అయితే తింటూ ఉంటాము. చాలా మంచి సైజును మంచి టేస్ట్ కూడా అయితే ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొక పొలం అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్ళిపోదాము. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ అనేది ట్రై చేయగలను. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలనండి. సో నెక్స్ట్ వేరే చోటకైతే అది ఎక్కడో కాదండి, మొత్తం దగ్గరలోనే మనకి రోడ్డు ఆపోజిట్లోనే ఉంటుంది అది కూడా. బండి పెట్టడానికి సో ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసామండి. రోడ్డుకి ఆపోజిట్లో ఇప్పుడు దాకా చూపించిన పొలాలు అనమాట. ఇది వచ్చేసి రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది.
ఇక్కడ కూడా అంతే, ఇదంతా కూడా కాకరకాయ పందిరి. ప్రజెంట్ అయితే ఎండిపోయింది, తీసేశారు. ఫ్రెష్గా మళ్ళీ ఏదైనా పెడతారనుకుంటా. ఇక్కడ కూడా అంతే, మొత్తం బొంగుల దగ్గర మొత్తం లైన్గా పసుపు మొక్కలు అయితే పెట్టారు. ఇటు వచ్చేసి బీరకాయలు, ఇవన్నీ కూడా బీరకాయ పందిరి. బాగుంటాయి బీరకాయలు కూడా. సో బీరకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇది చూడండి ఒకసారి ఏ సైజులో ఉన్నాయో. మొత్తం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, మొత్తం కొంచెం మొత్తం కోసేస్తూ ఉంటారు. డైలీ మామూలుగా మార్కెట్కి వేస్తారు కదా, అందుకని చెప్పేసి మనకైతే తక్కువ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే పంట ఫుల్గా ఉంటుంది, కానీ 2 days బ్యాక్ ఏమో కోసేసి ఉంటారు. నాకు తెలిసి తక్కువ ఉంది ఇప్పుడు కాయలు అయితే. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ కనిపించే పందిరంతా కూడా బేర పందిరే అనమాట మొత్తం. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నేను ఏదైనా లాంగ్వేజ్ అంటే అగ్రికల్చరల్ లాంగ్వేజ్ అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఏమన్నా తప్పులు చెప్తే క్షమించండి. ఎందుకంటే నాకు అంతగా తెలీదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. మా నాన్నగారు దాదాపు 1980s నుంచి అయితే వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లోనే మా నాన్నగారు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయ్యారంట. కానీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వచ్చి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అట్లా వ్యవసాయంలోకి అయితే దిగారు. సో 1980s నుంచి అట్లా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించిన పొలాలు అయితే 1990s నుంచి అయితే చేయడం స్టార్ట్ చేశారు. సో నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. సో మా అమ్మగారు ఎప్పుడు కూడా నన్ను కూడా పొలానికి తీసుకెళ్ళి కొంచెం వాడికి కూడా పొలం పనులు అవి ఇవి అలవాటు చేయని అయితే అంటూ ఉంటారు. కానీ మా నాన్నగారు వచ్చేసి నన్ను స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి, నీకెందుకు ఇవన్నీ, నేను చూస్తానులే, నువ్వు స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి, నేను చూసుకోగలను అని అయితే నన్ను అసలు ఒక్క పనికి కూడా అయితే పిలవరు. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఈ లాంగ్వేజ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కొంచెం ఈ లాంగ్వేజ్ నాకు అంతగా రాదు. నేను మీకోసమైనా కొంచెం బాగా నేర్చుకుంటాను అప్పుడప్పుడు పొలం వచ్చైనా కానీ. సో ఏమన్నా తప్పులు ఉంటే చిన్న తప్పులు నేను మాట్లాడే దాంట్లో కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇంతేనండి. ఇక్కడ మొత్తం కూడా బీరపందిరే ఉంది, మొత్తం ఆ చివరి దాకా వెళ్ళినా కూడా. మధ్యలో కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. చూడండి ఏ సైజులో ఉన్నాయో కాకరకాయలు కూడా. సో ఇందాక చెప్పిన దాన్ని కొంచెం నేను హ్యాష్గా చెప్పుంటాను, కొంచెం ఏమనుకోవద్దండి చూసేవాళ్ళు, కొంచెం అర్థం చేసుకోండి. రైతులు మామూలుగానే చాలా కష్టపడుతూ ఉంటారు, అట్లా బాటిల్స్ పడేయకండి. ఎందుకంటే ఆల్రెడీ పాములు అయ్యి తిరుగుతూ ఉండి కొంచెం రిస్క్లో ఉంటారు. ప్లస్ మనం చేసే పొరపాట్ల వల్ల వాళ్ళకి ఏమన్నా అయితే అది ఇబ్బంది కదండి. పాముల వల్ల అయితే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. ప్లస్ ఇట్లా మానవులు చేసే వాటి వల్ల అయితే మనం మంచిది కాదు కదండి. అందుకని కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా బీరకాయలు అయితే ఉన్నాయి, సైజు చాలా బాగుంది, ఒకసారి చూడండి. సో ఇంతేనండి, ఇక్కడ దాకే మొత్తం చేసేదంతా కూడా. ఇదొక అరెకరం ఉంటుంది. ఈ మీకు కూరగాయలు అక్కడ రఫ్గా అన్నీ చూపించాను కదా, కొంచెం పక్కనే వరి కాకుండా కొంచెం అవన్నీ మొత్తం కలిపితే ఒక అరెకరం అయితే ఉంటుంది. ఈ కూరగాయలు కేవలం కూరగాయల వరకే, ఇక్కడ ఒక హాఫ్ అక్కడ ఒక హాఫ్, 1 ఎకరం అయితే కూరగాయలకి, మిగతా 13 ఎకరాలు అయితే వరి వేశారు. సో ఇంకొక ప్లేస్ ఉంది కానీ కాలేజ్ ఉంది ఇక్కడ, ఒక కాలేజీ, దాని పక్కన ఒక ప్లేస్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. నాకు ఎక్కువ ఇవే తెలుసు. నాకు అది ఎందుకు తెలియదు అంటే రీసెంట్గానే 4-5 months బ్యాకే తీసుకున్నట్లున్నారు. అది కూడా లీజ్కి తీసుకున్నారు. మొత్తం మేము చేసే ఓన్ పొలాలు కాదండి, మొత్తం లీజ్కి తీసుకున్నాయి. సో ఈసారి అది కూడా చూపిస్తాను. ఈసారి మీకు వచ్చేసి మార్నింగ్ టైంలో మంచు పడేటప్పుడు, అంటే ఒక 2 weeks కానీ అట్లా ఆగి మార్నింగ్ మంచు పడేటప్పుడు పొలాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అవి కూడా అయితే చూపిస్తాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా లాంగ్వేజ్లో అంటే వ్యవసాయానికి సంబంధించినవి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, నేను సరి చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్.